Hi friends, welcome to Digital Telugu Text. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ట్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఫోటోషాప్ CC 2017లో మనం హిస్టరీ బ్రష్ టూల్ అంటే మనం క్లోన్ స్టాంప్ ప్యాటర్న్ స్టాంప్ చూసాము లాస్ట్ వీడియోలో, అంతకుముందు వీడియోలో. అలానే ఈ వీడియోలో మనం దాని కింద ఉన్న టూల్ హిస్టరీ బ్రష్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్స్ గురించి చూద్దాం. అసలు హిస్టరీ అంటే మనకి అందులోనే మన అంటే మేబీ మనం ఏదైనా బ్రౌజింగ్ చేసినప్పుడు మనం ఎంతసేపు చేసాము ఆ బ్రౌజింగ్ అనేది దాని హిస్టరీలో ఇక్కడ మనకి మొత్తం సేవ్ అయి ఉంటుంది. ఏం చూసాం ఎలా. అలానే మన ఫోటోషాప్లో మనం చేసే ప్రతి వర్క్ కూడా స్టోర్ అయి ఉంటుంది. ఎంతవరకు స్టోర్ అయి ఉంటుంది అంటే మనం ఈ డాక్యుమెంట్ మీద వర్క్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్కి సంబంధించిన వర్క్ మాత్రమే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మనం క్లోజ్ చేసినప్పుడు దాని హిస్టరీ మొత్తం పోతుంది. ఆ హిస్టరీని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి, ఎక్కడి నుంచి చూడాలి అంటే విండోలో ఇక్కడ చూడండి హిస్టరీ అని ఉంటుంది. దీన్ని మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను చూడండి. అలానే దానికి న్యూ టైప్ టూల్తో చేశాను, అలానే మూవ్ టూల్తో దాన్ని సరి చేశాను. దానికి ఫ్రీ ట్రాన్స్ఫర్ ఉపయోగించి దాన్ని ఇది చేసేటప్పుడు మీరు చూస్తుంటే ఫ్రీ ట్రాన్స్ఫర్, అలానే మూవ్ టూల్ పెట్టి దాన్ని సెంటర్కి జాయిన్ చేశాను. ప్రతిదీ కూడా ఫస్ట్ అనేది దీన్ని కూడా మనం ఈ టైప్ టూల్ని కానీ ఇవన్నీ కూడా మనం సేవ్ అయిపోయినాయి, హిస్టరీ బ్రష్లో సేవ్ అయిపోయినాయి. వీటిని మనం ఇంకొక కొత్త డాక్యుమెంట్ తీసుకొని 7 ఈ విధంగా మనకి ఈ హిస్టరీ ప్యానల్లో మనం చేసే వర్క్ మొత్తం కూడా ఉంటుంది. ఇవి టెంపరీగా వచ్చేసరికి మనం ఆ డాక్యుమెంట్ క్లోజ్ చేసిన వెంటనే అవి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన హిస్టరీ క్లోజ్ అయిపోతుంది. మరి పర్మనెంట్గా ఉండాలంటే మనం చేసేది ఏంటంటే యాక్షన్స్కి హిస్టరీకి కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. ఆ యాక్షన్స్ గురించి కూడా ముందు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోలో నేను ఫస్ట్ ఒక ఇమేజ్ని తీసుకుందాం. ఏదైనా ఒక ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. సపోజ్ తీసుకున్నాం. ఇది ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 లేయర్లు తీసుకున్నాం. ఈ వర్క్ మొత్తం ఏమంటుంది మనకి విండోస్లో హిస్టరీ ప్యానల్లో చూడండి. నేను దీన్ని ఓపెన్ చేశాను, తర్వాత లేయర్ తీసుకున్నాను. దీన్ని మేక్ లేయర్ చేశాను. మనం దీని డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని లేయర్ చేసాము. ఈ లేయర్లో మనం ఒక ఏదైనా కలర్ ఇద్దాం. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. సరే, ప్రజెంట్ ఈ కలర్ ఇద్దాం. ఇచ్చి దీన్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఇప్పుడు మనం ఈ హిస్టరీ బ్రష్ తీసుకొని ఆ బ్రష్ సైజు మనం ఎంతైనా తీసుకోవచ్చు, మనకు కావలసిన. సరే, మామూలు బ్రష్ తీసుకుందాం. ఇప్పుడు చూస్తే చూడండి, ఆ ఫ్లవర్ మనం తీసుకున్న ఫ్లవర్ అనేది ఈ మనం ఫిల్ చేసిన ఈ లేయర్లో వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం ప్రతిదాన్ని మనం రీకాల్ చేయొచ్చు. అంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఫస్ట్ దీన్ని కూడా మనం స్నాప్ షాట్గా పెట్టుకోవచ్చు. ఫిల్ లేయర్ను కూడా మనం దీన్ని కూడా ఇప్పుడు ఇంకొక లేయర్ తీసుకుందాం. ఈ లేయర్లో చూడండి, ఈ లేయర్ తీసుకున్నాం. లేయర్ కన్ఫామ్. ఈ లేయర్లో కూడా ఈ కలర్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ హిస్టరీ బ్రష్ టూల్తో మనం చూడండి ఈ విధంగా మన ఇమేజ్ అనేది వస్తుంది. చూసారా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి
ఈ విధంగా మనం హిస్టరీ బ్రష్ టూల్తో అంటే మనం చేసిన వర్క్ని డాక్యుమెంట్ క్లోజ్ చేయకుండా దాన్ని మనం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ హిస్టరీ బ్రష్ టూల్తో రీకాల్ చేయొచ్చు. ఏంటంటే మనం చేసిన వర్క్ని అలానే ఎంతవరకు ఉంచుతుంది అంటే మనం డాక్యుమెంట్ క్లోజ్ చేయనంత వరకు ఉంటుంది. డాక్యుమెంట్ క్లోజ్ చేయనంత వరకు ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది అలానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో హార్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయగలరు.